వ్యాఘ్రపాదుడి కొడుకైన ఉపమన్యుడు చాలా పేదవాడు. తన తల్లితోనే కలిసి అడవిలోనే నివసించేవాడు. అయితే ఒకసారి ఉపమన్యుడి ఆశ్రమంలో కొంత పాలని ఇవ్వడంతో అది రుచి చూసిన ఉపమన్యుడు మైమరిచిపోయి ఇంకా పాలని తాగాలనుకుంటాడు. దాంతో ఉపమన్యుడు వెంటనే పరిగెత్తుకుంటూ తన ఇంటికి వెళ్లి, అమ్మా, ఈ రోజు ఆశ్రమంలో నాకు పాలని ఇచ్చారు, అవి చాలా రుచిగా ఉన్నాయి, కాబట్టి నాకు తాగడానికి పాలనే ఇవ్వు అని అడుగుతాడు. కానీ వాళ్ళ ఇంట్లో పాలు లేకపోవడంతో ఆ తల్లి అడవిలోకి వెళ్లి కొన్ని విత్తనాల్ని గింజల్ని తెచ్చి దంచి వాటిలో నీళ్లు కలిపి ఒక తెల్లని ద్రవంలాగా చేసి ఉపమన్యుడికిస్తుంది. అవి తాగిన ఉపమన్యుడు, నన్ను మోసం చేయకుండా నాకు నిజమైన పాలనే ఇవ్వు అని అడుగుతాడు. దానికి బాధపడి తన తల్లి కంటతడి పెడుతుంటే ఉపమన్యుడు, బాధపడుకు తల్లి, నేను బయటకు వెళ్లి కొన్ని రోజుల్లో తిరిగి వస్తాను అని చెప్పి హిమవత్ పర్వతం మీదకి వెళ్లి శివుడు కోసం కఠోరంగా తపస్సు చేయడం మొదలు పెడతాడు. కానీ కొన్ని నెలల తర్వాత ఉపమన్యుడు ముందు శివుడికి బదులుగా ఇంద్రుడు, ఇతర దేవతలు ప్రత్యక్షమవుతారు. వెంటనే సబ్స్క్రైబ్ చేసేసి మీకు ఇష్టమైన దేవుడెవరో కామెంట్ చేయండి.